టై ప్యాడీ బంచెస్ టు మ్యాంగో ట్రీస్ ఎందుకు కడతామో చెప్తా. బట్ బిఫోర్ దట్ మన ఫామ్ దగ్గర వరి ఆల్మోస్ట్ కోతకు వచ్చేసింది గైస్. అండ్ ఎవ్రీ హార్వెస్ట్కి మేము కోసే ముందు అంటే లైక్ కోసిన తర్వాతనో కోసే ముందు బిఫోర్ సెండింగ్ ఇట్ టు ద మిల్ ఒక కొంచెం అంత బంచ్ సంచిలో తీసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటాం. ఎందుకు ఇంటికి తీసుకొస్తామో చెప్తా. సో వాటిని మేము ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈస్ ఆ ప్యాడీ గింజలు ఏం తీయకుండా వరి గింజలు దానికి ఆ గడ్డికి అట్లా పెట్టేసి చిన్న చిన్న బంచెస్ అంటే మరీ కొత్తిమీర కట్టలాగా కాకుండా కొంచెం పెద్ద బంచెస్ అనమాట. అవన్నీ మంచిగా బంచెస్ లాగా కట్టేసి ఈ మ్యాంగో ట్రీస్కి కడతాం. మన ఇంట్లో ఉన్నాయి కదా పెద్ద పెద్ద మ్యాంగో ట్రీస్, టెర్రస్ మీద పెంచిన మ్యాంగో ట్రీస్. మీరు ఒకవేళ చూడకపోతే మన టెర్రస్ గార్డెన్ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది ఆ మ్యాంగో ట్రీస్ గురించి మొత్తం స్టోరీ అంతా చెప్పిన. నేను 4th ఫ్లోర్లో మ్యాంగో ట్రీస్ ఎట్లా పెంచిర్రు అక్క అని చెప్పి చాలామంది అడిగారు కాబట్టి ఆ వీడియోలో చెప్పిన. సో ఈ బంచెస్ ఈ మ్యాంగో ట్రీస్కి కట్టినాం అనమాట. ఎవరి కోసం కడుతున్నామంటే బర్డ్స్ కోసం గైస్. చిన్న చిన్న పిచ్చుకలు ఉంటాయి కదా అవి వచ్చి తింటాయి అనమాట. ఈ బ్యాడీ చూడడానికి ఇంత బంచెస్ తింటాయా ఈ పిచ్చుకలు అని అంటే చాలా రోజులు వస్తాయి అనమాట. సో అందుకనే ఇది కట్టేసి వదిలేస్తాము. మంచిగా చెట్టు మీదనే ఇంకా కొంచెం డ్రై అయిపోయి అవి ఒకవేళ కింద పడ్డా కానీ మ్యాంగో ట్రీ తొట్టులోనే పడతాయి కాబట్టి ఆ పిచ్చుకలకి ఎక్కడో వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కిందనే కనిపిస్తాయి పైన లేకపోతే. సో అక్కడ కూడా తినొచ్చు అనమాట. మీకోసం ఎవిడెన్స్ చూపెట్టాలా పిచ్చుకలు తింటాయా అని చెప్పేసి అంటారు కదా, అందుకనే సీక్రెట్ కెమెరాతోని మీకు అందరికి చూపెడదామని ఈ వీడియో తీసిన. ఎంత బాగా తింటున్నాయి చూడండి. చాలా పిచ్చుకలు వస్తాయి కదా తినడానికి.